అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏకైక పుత్రిక. అందరికీ శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం లాగా అనమాట. న్యూ ఇయర్ ఇదంతా ఫారిన్ కంట్రీస్లో జరుపుకుంటారు, కానీ మనకి ఉగాదియే అసలైన న్యూ ఇయర్. మేము ఇవాళ మార్నింగే ఇంటి ముందు దూర్నపాక అదంతా కట్టేసి నీట్గా ఉగాది పచ్చడి చేసుకొని తీసుకున్నాం అనమాట. సో ఇవాళ మా చిన్నుకి కూడా ఫోటోషూట్ చేద్దాం ఉగాది అని అనుకుంటున్నాను. సో ఫోటోషూట్ కానీ ఇంకా మేము బొబ్బట్లు చేసుకున్నాము, గారెలు ఇవన్నీ చేస్తున్నాము, ఇప్పుడే అవుతున్నాయి ఇంట్లో. సో ఫస్ట్ అయితే మనం షూట్ చేద్దాం చిన్ను కోసం. వాడు పడుకున్నాడు కాబట్టి ఇల్లు చాలా సైలెంట్గా ఉంది, నేను కూడా వీడియో తీసుకోగలుగుతున్నాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ డెకోర్ స్టార్ట్ చేద్దామని చెప్పి నేను ఆకులు మొత్తం ఏది సపరేట్ చేస్తున్నాను. పెద్ద ఆకులు చిన్న ఆకులు మొత్తం ఇట్లా డిఫరెంట్గా పక్కకు పెట్టేసి నేను ఏమనుకుంటున్నానంటే ఇట్లా చిన్నుని కింద పడుకోబెట్టి కూడా, వాడు ఇప్పుడు కూర్చోలేడు కాబట్టి పడుకోబెట్టి కూడా కొన్ని ఫొటోస్ తీయాలి. అండ్ నేను వాడిని ఎత్తుకొని ఇట్లా బ్యాక్గ్రౌండ్లో ఇట్లా దూరం పక్క కట్టినట్టుగా అట్లా కనిపిస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఇంతలో ఇట్లా మా అత్తమ్మ బొబ్బట్ల కోసం అని చెప్పి పిండి కలుపుతున్నారు. నేను ఇక్కడ తమ్ముడిని కోపడుతున్నాను అనమాట. వీడియో సరిగ్గా తీయట్లేడు, నాకేం హెల్ప్ చేయట్లేడు సరిగ్గా అని చెప్పేసి. చిన్న బాబుని చూసుకుంటే మనం ఒక్కరమే చేయాలంటే ఇబ్బంది కదా. అప్పటికి బొబ్బట్లు ఇంకా గారెలు మొత్తం మా అత్తయ్యనే చూసుకున్నారు చేయడము. మీరు ఆల్రెడీ బోర్లో పడితే బొబ్బట్లు దాంట్లో వీడియోలో చూసి ఉంటారు నేను బొబ్బట్లు ఎట్లా చేస్తానని. అందుకే అత్తయ్య ఉండి నేను చేస్తాలే, ఇంకా నువ్వు చిన్నుకి షూట్ చేయి అని అంటే అది చూసుకుంటున్నాను నేను. ఇప్పుడే మా అత్తమ్మ శనగపప్పు ఇట్లా నానబెట్టి కుక్కర్లో వేసింది బొబ్బట్లు చేయడం కోసం అని చెప్పి. సో బొబ్బట్లు అయిపోయిన తర్వాత గారెలు చేస్తాం అనమాట. ఫస్ట్ ఉడుకుతుంది శనగపప్పు. వీళ్ళిద్దరు ఇక్కడ ఫోన్ చూస్తున్నారు. ఫోన్ ఎందుకు చూపిస్తున్నావు వాడికి? క్రికెట్ అయితే చూపియకు, అలవాటు అవుతుంది. అట్లనే అలవాటు కావాలి క్రికెట్. ఇంతసేపు మంచిగా ఆడుకున్నాడు గైస్. నేను వీడియో స్టార్ట్ చేయంగానే లేచినాడు చిన్న బొంగరం. నేను ఇట్లా చిన్నని ఎత్తుకొని ఫొటోస్ దిగడానికి బ్యాక్గ్రౌండ్లో మంచిగా ఉండాలి కొంచెం అని చెప్పి దూర్నపాకలాగా ఇట్లా ఆకులు మొత్తం దారంకి ఉచి పెడదాము అని చెప్పి నేను ఇక్కడ గోడకి ఇట్లా ప్లాన్ చేస్తున్నాను. మామిడి ఆకులు పెట్టేస్తుంది గాయ్స్. నేను కూర్చొని బ్యాక్గ్రౌండ్లో మంచి డెకర్ కనిపించాలి అని చెప్పేసి నేను తోరణం లాగా ఇట్లా కట్టినాను. ఇంకా కింద పడుకోబెట్టి చిన్నుని డెకర్ చేద్దాము అని చెప్పేసి వానికి అట్లా ఆకులు డెకర్ చేసి ఇట్లా మామిడికాయ, ఉప్పు, కారం అవి ఉంటాయి కదా ఉగాది పచ్చడికి సంబంధించినవి, అవి చేద్దామని చెప్పి నేను ప్రిపేర్ చేస్తున్నాను. నేనేమో సీరియస్గా ఈ డెకార్ గురించి మాట్లాడుతుంటే ఇక్కడ కౌశిక్ చిన్ను నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు ఊరికే నా మీద జోక్స్ వేసుకుంటూ. నేను వేప పువ్వు సపరేట్ చేస్తున్నాను అనమాట. మనం ఉగాది పచ్చడిలో వేస్తాం కదా, అది ప్రిపేర్ చేద్దాము అని చెప్పి. చిన్నుకి షూట్ కూడా చేస్తున్నా కాబట్టి ఇట్లా ఉగాది పచ్చడిలాగా వేసి పెడితే బాగుంటుంది అన్నట్టుగా నేను వేప పువ్వు తీసి మళ్ళీ మ్యాంగోస్ అన్ని కట్ చేసి చేద్దాము అని చెప్పేసి కొత్తగా చేస్తున్నాను. ఉగాది పచ్చడి అంటే మనం అందులో మ్యాంగో వేస్తాం కదా, ఇట్లా చిన్న చిన్న మ్యాంగోస్ ఉంటాయి కదా వగర్ కోసం, ఆ చిన్న మ్యాంగోస్ వేసుకోవాలన్నమాట. మనం పెద్ద మ్యాంగోస్ వేసుకోకూడదు, పుల్లగా అయిపోతాయి. దాని ప్లేస్లో మనం చింతపండు వేసుకుంటాం కదా పులుపు కోసము. ఏమేమైనా సొల్లు గారుతుంది, చల్లు తుడుచుకో. టక్షు Woke up late, missed the morning glaze,
but the sunlight hits in so many ways. ఇంకా మేమంతా హాల్లో కూర్చొని డెకోర్ చేస్తుంటే మా అత్తయ్య ఒకతే కిచెన్లో కష్టపడి ఇట్లా బొబ్బట్ల కోసం పిండి తయారు చేయడము ఇంకా గారెలది ఇదంతా చేసి రెడీగా పెట్టుకొని ఉన్నారనమాట. గారెల కోసం పిండి రెడీ. బొబ్బట్లకి రెడీ అవుతుంది. ఇంకా ఫైనల్గా చిన్న చిన్న కప్స్లో నేను ఇవి మొత్తం ఉగాది పచ్చడికి సంబంధించినవన్నీ వేసి మధ్యలో కొంచెం ఉగాది పచ్చడి పెట్టేసి ఇట్లా చేసినాను అనమాట డెకోర్. నేను మార్నింగ్ చిన్నుకి వేరే కొత్త డ్రెస్ వేసినాను అనమాట, షర్ట్ ప్యాంట్ ఇట్లా బ్లేజర్ లాగా వేసినాను. ఇప్పుడు అది చేంజ్ చేసి పద్ధతి చేద్దాము, ఇట్లా పంచ కడదాము, తిలకం పెడదాము, బాగుంటుంది పద్ధతిగా అని చెప్పేసి అట్లా రెడీ చేద్దామని చేస్తున్నాను. వాడేమో మంచిగా ఆడుకుంటున్నాడు వాళ్ళ డాడీ వీడియో తీస్తుంటే. పింకి పింకి పాంకి పాంకి పింకి పింకి తీ 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 నిప్పని నిప్పని ఎక్కువసేపు ఆగడు చిన్న చిన్న ఆగడు చిన్న చిన్న చిన్నులు పొన్ను పొన్ను పొన్నులు కొను కొను కొన్నులు చిన్న చిన్న లొంగి లొంగి వదిలినా లొంగి మంచిగాను ఇవి వదిలిపెట్టినాను. ఒక్క నిమిషం ఇది వదిలిపెట్టు. మంచిగా 2 ఫొటోస్ దిగినాక పంచ పట్టుకొని ఆడుకోవచ్చు. వాడు ఇప్పుడు బోర్లో పడుతున్నాడు కాబట్టి వాడిని పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఊరికే కాళ్ళు తీసుకొని కాళ్ళ ఫింగర్స్ కూడా నోట్లో పెట్టుకుంటున్నాడు ఇప్పుడు. సో మేము అటు ఇటు ఆడిపించుకుంటూ వానికి ఇట్లా ఫొటోస్ తీద్దాము అని చెప్పి ట్రై చేసినాం, కానీ వాడు అప్పటికి ఒక పెద్ద స్టంటే చేసినాడు. మీరు ఇక్కడ చూసినారా, వాడు ఇట్లా పట్టుకుందాము అని చెప్పేసి పక్కకు జరుగుతున్నాడు కదా, అట్లనే పట్టుకుందామని బోర్లో వాడి అది మొత్తం ఉగాది పచ్చడి అంతా పడేసినాడు కింద. మళ్ళా చిన్న వేడి వేడి గాడెలు వేడి వేడి గారెలు అవుతున్నాయి. గాడెలు అటు సైడ్ ఇంకా మేము బొబ్బట్లు స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తాము. చిన్న తింటావా అన్నా నువ్వు? తింటావా చిన్న బాబు? తీసుకో తీసుకో. వద్దులే పిండి. మాకు అసలైన ఫన్ ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. నేను ఉగాది పచ్చడి చేద్దామని చెప్పి చేస్తుంటే తినొచ్చా అది ఇది అని చెప్పేసి వాళ్ళు నా మీద జోక్స్ వేస్తున్నారు. కొంచెం కారం, కొంచెం బెల్లం, కొంచెం మ్యాంగో పీసెస్ పులుపు కోసం, వగరు కోసం, పులుపు కోసం కొంచెం. ఈ వీడియో ఇప్పుడు చూస్తుంటే నాకు ఇప్పుడు కూడా మస్తు నవ్వు వస్తుంది. అసలు నేను చేసేది చూస్తేనే వాళ్ళకి అసలు తినబుద్ధి కావట్లేదు. బట్ లాస్ట్కి హర్షల్తో ట్రై చేపిద్దాం ఎట్లనన్నా అని చెప్పి నేను అనుకుంటున్నా. అసలు ఉగాది పచ్చడి టేస్ట్ చేయ కదా కొంచెం ప్లీజ్. అమ్మదు నిన్న ఇక్కడ రావురా, ఫస్ట్ నువ్వు రా దగ్గర చెప్తా. కొంచెం దాగు ప్లీజ్ ప్లీజ్. అర్షల్ అప్పుడే తాగిన మస్తు ఇప్పుడు నేను చేసింది తాగే కొంచెం. ఇది నేను చేసిన ఉగాది పచ్చడి అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. నేను చేసింది వేరే కప్లో ఉంది, అది తాగనంటే అత్తయ్య చేసింది ఇట్లా వీడియో కోసం అని చెప్పేసి వాడు ప్లీజ్ అక్క అని బతిలాడితే అత్తమ్మ చేసింది పోసి ఇచ్చిన. ఏ హర్షల్ ఉగాది పచ్చడి టేస్టీ మంచిగా ఉంటుంది, తాగు.
బాగుంది అక్క. నిజం చెప్పు. నిజం బాగుంది. థ్యాంక్ యూ. ముందురా ఓవర్ యాక్షన్ చెయ్యకు నువ్వు. నిజం మంచిగా ఉన్నది. ఓకే థ్యాంక్ యూ. అందరికీ శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది చిన్ను. బొబ్బట్లు ఇంకా గారెలు అయితే అమేజింగ్ అయినాయి గాయస్, మస్తు నచ్చినాయి. బొబ్బట్లు అయితే ఇట్లా నోట్లు వేసుకుంటే కరిగిపోతుండే. నేను చిన్నుకి తిలకం బొట్టు పెట్టిన కదా, అది కౌశిక్కి చాలా నచ్చిందంట. నాకు కూడా పెట్టవా అని అంటే కౌశిక్కి కూడా పెట్టించినాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కనిపించే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏం వీడియోస్ కానీ పోస్ట్ కానీ ఏం చేసినాను కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.